మనం ఇలాగే భయపడుతుంటే అది మనల్ని వదలదు. కొంచెం ధైర్యం తెచ్చుకుంటే ఏదో ఒకటి చెయ్యొచ్చు. ధైర్యంగా ఉండాలా? చూశాను గాని ధైర్యం. ఆపవే, గ్యాప్ దొరికితే చాలు పంచులు వేయడమే. మీ అందరూ ఆపితే నాకు అక్కడ మంచి ప్లాన్ ఉంది. చెప్తా. శ్రీముఖి మనల్ని ఫ్రెండ్లీగా ఉండండి అంటుంది కదా. అంటే ఏంటి ఇప్పుడు దాంతో ఫ్రెండ్షిప్ చేయాలా? ఊరుకో బ్రో, పెద్ద చెప్పొచ్చావు. నువ్వు ముందు నోరు మోస్తే అర్జున్ బ్రో చెప్తాడు. నువ్వు చెప్పు బ్రో. ఫ్రెండ్లీగా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడదాం. ఎస్కేప్ అయ్యే ప్లాన్ చెప్పమంటే ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చెప్తాడు బ్రో. అందులోనే ఎస్కేప్ ఉంది బ్రో, చెప్తా వినండి. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. వేసిన సినిమాలు వేసి చూపించిందే చూపిస్తున్నారు. ఈ టీవీ వల్ల పిచ్చ బోర్ కొడుతుందబ్బా. అవును, పిచ్చబోరుగా ఉంది. న్యూస్ ఛానల్ చూద్దామంటే దేశంలో అంత ఉంది, రాష్ట్రంలో ఎంత ఉందని ఒకటే ఒక పని చేస్తే ఎలా ఉంటుంది? చెప్పు. అందరూ కలిసి సరదాగా హైడ్ అండ్ సీక్ ఆడదామా? మంచి ఐడియా మేడం, నేను కూడా ఆడతాను. వా శ్రీముఖి, నువ్వు కూడా ఆడతావా? సూపర్. అవునా, చూసారా గైస్, శ్రీముఖి కూడా ఆడుతుందంట. బీ ఫ్రెండ్లీ. అయితే పంటలేద్దామా? ఛీ, పంటలెందుకు, నేను చెప్తాను కదా. అర్జున్ లక్ష్మి, ఓకే, సుజీ, స్వరూప్, రజనీ దీప్తి, ప్రశాంత్ సూఫ్. ఓకే, మీరు 4 పేర్స్ వెళ్ళి దాక్కోండి. మీరందరు దొంగలు, నేనేమో పోలీస్ని. మీరందరు వెళ్ళి దాక్కోండి, నేను నంబర్స్ లెక్క పెడతాను. సరే. సరే. శ్రీముఖి చెప్పినట్టు అందరూ వెళ్ళి దాక్కోండి. Okay. మర్చిపోవద్దు, బిల్డింగ్ పై వరకు ఉంది. ఈ బిల్డింగ్ వేరు వేరు చోట్లకి వెళ్ళి దాక్కోండి. ఓకే. శ్రీముఖి కూడా మనల్ని అన్ని చోట్లకి వచ్చి మరి పట్టుకుంటుంది. వెళ్ళండి. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10. దాగుడు మూతల దండా కోర్, పిల్లి వచ్చే ఎల్కా చోర్. ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్. అటు పూసేస్తావా? అర్జున్ లే, ఏమైంది?